హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ రెసిపీస్. ఈ వీడియోలో ఇలాంటి చపాతీ మరియు ఎప్పుడైనా ఇలాంటి చట్నీ చేశారండి. చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. ఈ చపాతీ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో కేవలం గోధుమ పిండి కాకుండా మరికొన్ని యాడ్ చేసుకున్నామండి. మనం పిల్లలైతే ఎక్కువగా వెజిటబుల్స్ అసలు ముఖ్యంగా ఆ ఒక్క వెజిటబుల్స్ అస్సలు తినరండి. అస్సలు ఇష్టమే ఉండదు పిల్లలకైతే. ఈ విధంగా చపాతీ అండ్ చట్నీ ఆ ఒక్క వెజిటబుల్‌తో చేయండి. చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. అసలు మనం ఆ వెజిటబుల్ ఇందులో వేసామని కూడా అస్సలు తెలియదనమాట. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ చపాతీ మరియు చట్నీ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూడండి ఇక్కడైతే నేను 1 కేజీ అంతా గుమ్మడికాయ తీసుకున్నానండి. పంకిన్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని మిడిల్‌లో అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ 2 చపాతీ అండ్ చట్నీకి 1 కేజీ పంకిన్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని మిడిల్‌లో అయితే చూడండి కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత మిడిల్‌లో అయితే గుజ్జు అయితే రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మొదట పంప్కిన్ అయితే ఈ విధంగా ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. ఇంకొక హాఫ్ కేజీ పక్కన పెట్టేయండి. ఈ విధంగా పైనైతే పొట్టయితే రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటున్నాను. మీడియంగా ఉండాలండి. మీకు నచ్చిన షేప్స్‌లో కట్ చేసుకోవచ్చు. పీసెస్ అయితే తొందరగా మనకు కుక్ చేసుకోవాలంటే ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం కట్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ ఈ విధంగా పీసెస్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను ఒక పెద్ద బౌల్ తీసుకొని, ఈ విధంగా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ కొద్దిగా జస్ట్ ఇలా లిటిల్ బిట్ యాడ్ చేస్తున్నానండి. ఎక్కువగా యాడ్ చేయకండి. ఎందుకంటే పంకిన్‌లో కూడా వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఈ పీసెస్‌ని వాష్ చేసిన పీసెస్‌ని ఈ విధంగా యాడ్ చేసి మూత అయితే క్లోజ్ చేసి 50 మినిట్స్ వరకు హీట్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చూడండి బాగా చల్లారిన తర్వాత ఈ పీసెస్ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చేతిలో పెడితేనే ఈ విధంగా స్మాష్ అయిపోతుంది. ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకొని ఈ పీసెస్‌నైతే ఇందులో వేసుకుంటున్నానండి. వాటర్ సెపరేట్ చేసుకోవాలి అండ్ పీసెస్ కూడా సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేత్తోనే ఈ విధంగా స్మాష్ చేసేయండి. చాలా ఈజీగా అంతా స్మాష్ అయిపోతుంది. ఈ విధంగా అంతా పంకిన్ అయితే స్మాష్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. బాగా సన్నగా తరుక్కున్న కరివేపాకు, తర్వాత మనం ముందుగా స్మాష్ చేసుకున్న ఈ పంప్కిన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇందులో ముందుగానే వాటర్ కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి మనం కొద్దిగా కూడా వాటర్ అయితే యాడ్ చేయకూడదు. మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో ఆ విధంగానే ఈ విధంగా కలుపుకోండి. చూడండి నేను కొద్దిగా కూడా వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఒకవేళ వాటర్ అయితే ఎక్కువగా ఉన్నట్లయితే పంప్కిన్‌లో ఈ విధంగా కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ వరకు రెస్ట్ చేయండి. రెస్ట్ చేసేలోపు ఇప్పుడు మనం ఆ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూడండి ఇక్కడైతే నేను ఒక పాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కరివేపాకు, ఆనియన్స్ బాగా ఫ్రై చేసి, టమోటా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. చూడండి టమోటా అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ముందుగానే పంప్కిన్ అయితే ఇంకొక హాఫ్ కేజీ మనం కట్ చేసుకున్నాం కదండీ ముందుగానే. దాన్ని ఈ విధంగా తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. కానీ దానిపైన ఉన్న పొట్టయితే రిమూవ్ చేయలేదు. ఈ విధంగా పీసెస్ అయితే యాడ్ చేసి సాల్టు, కొద్దిగా కారం, ధనియా పౌడర్, పసుపు మనం ముందుగానే కుక్ చేసి పంప్కిన్ వాటర్‌ని వేస్ట్ చేయకుండా ఈ చట్నీకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా బాగా యాడ్ చేసి కొద్దిగా సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసి 15 నిమిషాలు మూత మూసుకొని బాగా కుక్ చేసుకోవాలండి. చూడండి చాలా చక్కగా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అండ్ స్మాష్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక స్మాషర్ తీసుకొని ఈ విధంగా ఈ పంప్కిన్ అయితే బాగా స్మాష్ చేసుకుంటున్నాను. చూడండి చాలా చక్కగా అసలు ఇందులో పంప్కిన్ వేసామని కూడా అస్సలు తెలియదు. ఒక చట్నీ లాగా ఉంటుందండి. అచ్చం టమోటా చట్నీ లాగా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా తయారు చేసుకున్నాము. చూడండి ఈ విధంగా అంతా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదైతే రెడీ అయిందండి. 10 నిమిషాల తర్వాత చపాతీ బాగా నానిందనమాట. ఈ విధంగా కొద్దిగా తీసుకున్నాను. మనం ఎలాగో చపాతీ రుద్దుకుంటున్నామో అలాగే ఈ విధంగా అంతా పిండయితే ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా అంతా ప్రిపేర్ చేసి మిడిల్‌లో అయితే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మరొకసారి రుద్దుకొని పైనైతే కొద్దిగా తెల్ల నువ్వులైతే యాడ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది తెల్ల నువ్వులు యాడ్ చేయడం వల్ల. ఈ విధంగా ఇంకొకసారి తెల్ల నువ్వులు వేసాం కాబట్టి రుద్దుకొని పెనం మీద ఇంకా కాల్చుకోవడమే అండి. రెండు వైపులా చాలా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి.
చూడండి చాలా చక్కగా అసలిందులో మనం పంకిన్ వేసినట్లే తెలియదండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. పిల్లలైతే ఎక్కువగా పంకిన్స్ అయితే అస్సలు తినరు. గుమ్మడికాయ అయితే ఈ విధంగా చాలా సింపుల్‌గా చపాతీలో ఈ విధంగా యాడ్ చేసి చట్నీ అండ్ చపాతీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఈ చపాతీకి చట్నీ కూడా అవసరం లేదండి. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సాఫ్ట్‌గా ఉందన్నమాట. మీరు ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. చపాతీకైతే అండ్ చట్నీ చాలా బాగా కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేనేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.